ప్రైజ్ లార్డ్. మరొకసారి మీ ముందుకు రావడానికి దేవుడు నాకు సహాయం చేశారు. మనం ఆల్రెడీ దేవుని వాక్యం యొక్క శక్తిని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. గడిచిన 2 వీడియోస్లో మనం ధ్యానం చేశాము. ఈరోజు దేవుని వాక్యంలో ఉన్నటువంటి మరొక అద్భుతమైనటువంటి శక్తిని నేను మీ అందరికీ తెలియచేయాలని ఆశపడతా ఉన్నాను. అదేంటంటే కనుక వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లైఫ్. వాక్యము జీవమై ఉంది. వాక్యము జీవం. యోహాను సువార్త 6:63లో యేసుప్రభు చెప్పినటువంటి మాటలు మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. మై వర్డ్స్ ఆర్ స్పిరిట్ అండ్ లైఫ్. నా మాటలు ఆత్మయు జీవం. వాక్యంలో జీవం ఉంది. వాక్యము జీవము కలిగింది. అందుకే యోహాను సువార్త 5:39లో కూడా లేఖనముల యందు జీవము గలదని తలంచుచు వాటిని పరిశోధించుడి అని చెప్తాను. చర్చ్ ద స్క్రిప్చర్స్. దేర్ ఈజ్ ఎ లైఫ్ ఇన్ ద స్క్రిప్చర్స్. వాక్యాల్లో ఏముందంటే కనుక శక్తి ఉంది. ఎలాంటి శక్తి ఉందంటే కనుక జీవాన్నిచ్చే శక్తి ఉంది. నిత్య జీవాన్నిచ్చే శక్తి ఉంది అనేసి చెప్తాము. అందుకే భక్తుడు 119వ కీర్తన 25వ వచనంలో ఏమని చెప్తానంటే నీ వాక్యము చేత నన్ను బ్రతికించు అని చెప్తాను. మరలా అదే 119వ కీర్తన 50వ వచనంలో చెప్తా ఉన్నాడు నీ వాక్యము నన్ను బ్రతికించింది అని చెప్తాను. నీ వాక్యం చేత నన్ను బ్రతికించు అని 25లో అంటా ఉన్నాడు. 50వ వచనం వచ్చేసరికి నీ వాక్యం నన్ను బ్రతికించింది అని చెప్పాను. వాక్యం ఎలా బ్రతికించగలిగింది? బికాస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ లైఫ్. వాక్యము జీవం కాబట్టి బ్రతికించింది. వాక్యము జీవము కాబట్టి బ్రతికించగలిగింది. ఈరోజు నేను కూడా చెప్తా ఉన్నాను, మనందరినీ నిజంగా జీవింపచేసేది ఈ భౌతికమైనటువంటి ఆహారం. అందుకే యేసు ప్రభు మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాక దేవుని నోట నుంచి వచ్చే మాట వలన జీవిస్తాడని చెప్పాడు. దేవుని నోట నుంచి వచ్చే మాట మనల్ని ఎలా జీవింప చేయగలదంటే కనుక దేవుని నోటి నుంచి వచ్చే మాటలు ఏముందంటే జీవం. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లైఫ్. లైఫ్ లైఫ్ ఎలాంటి లైఫ్ అంటే కనుక జోయే లైఫ్. దేవుడు లాంటి జీవం. దేవునిలో ఉన్నటువంటి జీవమే దేవుని వాక్యంలో కూడా ఉంది. మనం ఆ వాక్యాన్ని సరిగ్గా చదవడానికి ప్రారంభిస్తే, ధ్యానం చేయడానికి ప్రారంభిస్తే, నెమరు వేసుకోవడానికి ప్రారంభిస్తే, వాక్యాన్ని భద్రపరుచుకునే పని మనం ప్రారంభిస్తే ఆ వాక్యంలో ఉన్న జీవమే మనలోనికి ప్రవహించి మనం కూడా భక్తులతో కలిసి సాక్ష్యం ఇవ్వగలము. నీ వాక్యము నన్ను బ్రతికించింది, బాధలలో ఇదే నాకు నెమ్మదినిచ్చింది, నీ వాక్యము చేత నేను బ్రతికి ఉన్నానని మనం కూడా చెప్పగలం. మనం కూడా దేవుని నామానికి మహిమకరంగా జీవించగలం. మే ద లార్డ్ బ్లెస్ యూ. దేవుడు అలాంటి కృపతో మనందరినీ దీవించును గాక. ఆమేన్.